సేవించే మనసు ఉండాలే కానీ రాముడైతేనేం రహీం అయితేనేం కులంతో మతంతో పనేంటనేటువంటి చందంగా ఉగాది పర్వదినాన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అటు పెద్ద ఎత్తున మహమ్మదీయ భక్తులు తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏదైతే బీబీ నాంచారమ్మను తమ ఇంటి ఆడబిడ్డగా భావిస్తూ కూడా ప్రత్యేక పూజలు చేసి ఈరోజు ఏదైతే వెంకటేశ్వర స్వామికి ఆ నైవేద్యంతో పాటు ఆయనకు బియ్యము అంటే భత్యము ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. స్వామి చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఉగాది పర్వదినాన ఎక్కువ శాతం మహమ్మదీయ భక్తులు ఇక్కడికి వస్తుంటారు, ఏంటి అసలు విశేషం ఏంటి? మన కళ్యాణదే నేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా మన ఉగాది రోజు ఎక్కడా లేని విధంగా ముస్లింలు మరియు హిందువులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ఏ విధంగా అనగా మా మైసూరు దగ్గర మేల్కోట అనే ఊరు ఉన్నది. అక్కడ చెలువునారాయణ స్వామి వారి దేవస్థానం ఉన్నది. ఆ మైసూరు మహారాజైన సుల్తాను అక్కడ అంతా దండయాత్ర చేసి అక్కడ ఉండే మణిమాన్యాలు అన్నీ తీసుకుని వెళ్ళగా అందులో చెలువునారాయణ స్వామి వారి ఉత్సవమూర్తి విగ్రహాన్ని కూడా ఆయన తీసుకుని వెళ్తారు. ఆయన కుమార్తెయే బీబీ నాంచారమ్మ. ఆమె ఆ విగ్రహాంతో చాలా అనుబంధంగా ఆమె దగ్గర ఉంచుకొని ఆ విగ్రహంతో ఆటలాడుచు ఎప్పుడూ ఆ విగ్రహాన్ని విడిచి ఉండలేదు. ఆ రామానుజాచార్యుల వారు దేశ పర్యటన వస్తూ ఉండగా అక్కడ మైసూరుకు వచ్చే మేల్కోటలో ఈ దేవస్థానం ఉంది, ఇక్కడ ఉత్సవ విగ్రహం కూడా ఉంటుంది అని విచారించగా సుల్తాన్ దగ్గర ఉంది అని తెలుసుకొని అక్కడ వెళ్ళి సుల్తాన్ గారిని అడగా మీ విగ్రహం అయితే మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్తారు. అప్పుడు చెలువునారాయణ ఇలిబా అంటే ఇక్కడికి రా అని పిలిస్తే ఆ విగ్రహం స్వామివారి దగ్గరకు వచ్చి చేరుతుంది. ఆ విధంగా ఆయన తీసుకొని వెళ్ళేదానికి ప్రయత్నించగా ఆ బీబీ నాంచారాం వారు ఆ విగ్రహాన్ని ఇచ్చేదానికి ఇష్టపడదు. ప్రతిరోజు ఆయన రావడము ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళాలని అనుకోవడము, ఆమె ఇవ్వకుండా ఉంటే రాజువారు ఒకరోజు ఆమె నిద్రించినప్పుడు ఆ విగ్రహాన్ని రామానుజాచార్యుల వారి దగ్గరికి ఇచ్చేసి మీరు ఎత్తుకొని వెళ్ళిపోండి, ఆమె లేస్తే ఇవ్వదు అనేసరికి అది తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఆ విగ్రహం ఎప్పుడు లేదో ఆమె చింతిస్తూ చాలా దుఃఖిస్తూ ఆ దేవస్థానం ఆ గుడి దగ్గరికి వెళ్ళి స్వామివారిలో లీనమైపోతుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైతే ఆడవారు మగవారిలో లీనమవుతారో భార్యగా భావించి అందువలన నా వెంకటేశ్వర స్వామిని ఆ బావగా భావించి వాళ్ళ ఇంటి ఆడపడిచైన బీబీ నాంచారమ్మ వారికి చీరసార ఇచ్చే విధంగా మనం బియ్యము బ్యాళ్ళు బత్యము ప్రతి ఉగాది రోజు ఫస్ట్ రోజు కాబట్టి ఈరోజు వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది. ఇది కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నది. మనకు ఇక్కడ కుల మతాలకు అతీతంగా దేవుణ్ణి దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. ప్రధానంగా ముస్లిం భక్తులు ఎలాంటి వాళ్ళ భత్యం ఇస్తారు ఆయనకు? మనకు ముందు ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. బియ్యము బ్యాళ్ళు ఉప్పు పప్పు మనము ఆడబిడ్డకు బియ్యము చార పెడతాం కదా, ఆ విధంగా వాళ్ళు కూడా వచ్చి ఈరోజు స్వామివారికి బియ్యము బ్యాళ్ళు భత్యం ఇచ్చి స్వామివారిని తీర్థప్రసాదాలు స్వీకరించడం ఆనవాయితీగా వస్తున్నది. కాలంగా నుంచి వస్తాను, ఏది చేతనైన కాడికి హుండీలో వేసేస్తున్నాం. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? పెద్దోళ్ళ కాలం నుంచి వస్తాను. क्या बोला सारे ऐसा देवल हाँ कहीं तीर्थम डाली शिवालम में देवन कड़ पे शिवालम हमें अच्छे तरह से भी अच्छे तरह से आको खा पी को जाते हैं, हमें खुशी से करते हैं सब भी अच्छे तरह रहना, सब भी अच्छा से काजना, सब आवाज़ ठंडी से ले सिर रहना। कितने साल से आते हैं आप? हमें कितने साल से आते हैं ख्याल नहीं स्वामी मुझे आते थे। क्या देते हैं हमें वही नारियल बदा को जाती होम पल्ले को जाती ఇప్పుడు వచ్చాండి గతంలో వచ్చేవాళ్ళు ముందు మాలం హతని बोलते हैं जी सही बहना क्या किसके वास्ते है यहाँ को? बाबा का सही क्या माँ क्या क्या हम क्या भी नहीं जाना अच्छा नहीं है तो हम काव कहे तो आई మా పెద్దోళ్ళు చేస్తూ ఉన్నారు, అందుకోసం మేము చేస్తాం. ఏమేమి తెస్తారు మీరు ఈరోజు? అంటే ఈరోజు మీరు ఏమేమి ఇస్తారు స్వామివారికి? టెంకాయ ఊదిగడ్డలు పూలు
పసుపు కుంకుమ. భత్యం లాంటివి ఇస్తూ ఉంటారు కదా, అది మా మామ ఇలే, మేము కూడా ఇవ్వము. అంటే మామూలుగా సాధారణంగా భత్యం కూడా ఇస్తారా? ఇస్తారంట, మేము ఇలే. अगले साल से आते हैं। क्या माँ क्या माँ क्या नहीं है, सब बड़े में देती, हमें भी देते हैं टच। क्या क्या देती हैं आज? हमें भत्ता देते हैं, खाली पैसे देते हैं టచ్. ఏమేమి ఇస్తారు ఈరోజు? ఏమి ఇస్తాడు లెక్క ఇస్తాం. అంటే కొంతమంది 110. భత్యం బియ్యము, ఇక వాళ్ళ ఇళ్ళల్లో ఏముంటే అది, మా ఇళ్ళల్లో ఏముంటే అది. అంటే అంటే ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా మీరు? నేను 20 సంవత్సరాలు దాటింది. ప్రతి మా అత్త ఇస్తానింది, మా అత్త చచ్చిపోతే మేము ఇస్తాను. భీమనాచనమ్మ కదా మనకు బిడ్డ లాంటిది. ఇంకా స్వామి వచ్చింది కదా, ఇట్లా పండగలకు వారానికి ఒకసారి బట్టి ఖచ్చితంగా వచ్చిపోతా ఉంటాం. వారానికి ఒకసారి ఖచ్చితంగా వచ్చి అమ్మను భీమనాచనం చూసుకొని స్వామిని చూసుకొని పోతా ఉంటాం. సో మొత్తం మీద ఏదైతే ఉగాది పర్వదినాన ముస్లిం భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. వీరంతా కూడా ఏదైతే స్వామివారికి నైవేద్యంగా ఏదైతే నామివారి నైవేద్యంగా కూడా తీసుకుంటారో, అదేవిధంగా ఆయన తీర్థప్రసాదాలు తీసుకున్న అనంతరం కూడా ఏదైతే భత్యం కింద బియ్యము, బ్యాళ్ళు వంటివి కూడా ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో. ఇక్కడ ముస్లిం భక్తులు కూడా క్యూ లైన్లో ఒక్కొక్కరుగా లోనికి వెళ్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ముస్లిం భక్తులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఏదైతే తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ఇక్కడికి వీరు వస్తుంటారు. వీళ్ళంతా కూడా నైవేద్యం తీసుకోవడంతో పాటు, అంటే సాధారణంగా ఎవరైనా ముస్లిం భక్తులు ఆలయానికి వచ్చినప్పుడు ఆ ఆలయంలో తీర్థప్రసాదాలు కానీ వాటిని తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకించి ఏదైతే ఉగాది పర్వదినం అంటే ఒక రకంగా తెలుగు సంవత్సరం రోజున ప్రత్యేకించి ముస్లిం భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి రావడంతో పాటు వాళ్ళు ఏదైతే బీబీ నాంచారమ్మకు కూడా ఈరోజు నైవేద్యంగా ఏదైతే అటు నైవేద్యం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్న తర్వాత ఏదైతే ఆయనకు భత్యం ఇస్తున్నటువంటి భత్యం కూడా ఏదైతే బియ్యము, కందిపప్పు, అంటే ఇంట్లో ఏదైతే మనం ఆడబిడ్డగా భావిస్తామో అలా ఆడబిడ్డగా భావిస్తారో ఆ భావించిన నేపథ్యంలోనే ముస్లిం భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామివారికి ఎవరైతే వెంకటేశ్వర స్వామి అంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి ఇక్కడ నైవేద్యంగా తీసుకోవడంతో పాటు అటు వారికి కొంతమందికి హలో పెద్దనా ఒక్క నిమిషం రండి. సో ఇక్కడ భత్యం కింద బియ్యము, కందిపప్పు, అదేవిధంగా చీర సారా ఇచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నటువంటి భావన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు స్వామి కూడా దీనికి సంబంధించి ఏదైతే ఉగాది పర్వదినం రోజున భక్తులు ఎందుకు వస్తారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా స్వామి కూడా ఇప్పటికే మేల్కోటలో ఉన్నటువంటి ఏదైతే స్వామివారు విగ్రహాన్ని ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ముస్లిం రాజు విగ్రహాలతో పాటు అక్కడ ఉన్నటువంటి వాటిని పెకలించి ఆభరణాలు తీసుకెళ్లడంతో ఒకసారిగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాటిని తీసుకునే నేపథ్యంలో ఒక్కసారిగా రామాంజనేయాచార్య స్వామి ఏదైతే యాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి మేల్కోటలో విగ్రహం పెకిలించిపోయారన్నటువంటి, అంటే ఏదైతే ఉత్సవమూర్తిని అపహరించారన్నటువంటి భావనతో ఆయన అడగగా ఆయన్ను పిలిచిన వెంటనే స్వామివారు వస్తారు. కాబట్టి ఆమె ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క రాజు కూతురు కూడా ఆయనతో ఆడుకునేది, ఆ ఉత్సవ విగ్రహంతో ఆడుకునేది. అలాంటి ఉత్సవ విగ్రహం తీసుకెళ్లడంతో ఒకసారి కూడా ఆమె కూడా ఆ ఆలయంలోకి వెళ్ళి ఆయనలో లీనమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఒక మగ వ్యక్తిలో మనిషిలో ఆడవారు లీనమైతే వారిలో భార్యగా భావిస్తారు. కాబట్టి ఈరోజు భార్యగా భావించి ఏదైతే తమ ఇంటి ఆడబిడ్డగా భావించి వాళ్ళంతా కూడా చీరా సారా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా మనతో పాటున్నటువంటి ఆలయ అర్చకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.